నియోజకవర్గంలో బైపోల్ రాబోతోందా? మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారా? తనకు మంత్రి పదవి విషయంలో సోదరుడు వెంకటరెడ్డి చేతులెత్తేయడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారా? అందుకే మునుగోడులో సొంత బలం పెంచుకుంటున్నారా? ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల పంచాయతీ చల్లారడం లేదు. మంత్రి పదవి కోసం కొందరు నేతలు పట్టువీడడం లేదు. కొందరు జూనియర్ నేతలకు పదవులు దక్కి తమకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంపై నారాజవుతున్నారు. ఇందులో ముందు వరుసలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి తగ్గడం లేదు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఆయన పట్టుబట్టారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇవ్వని పక్షంలో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు రెడీ అంటున్నారు. అందుకే ఆయన మునుగోడులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వానికి తీసుకువస్తానని హెచ్చరించారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. కానీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది. ఈ ఇద్దరు నేతలు పార్టీ మారిన వారే. అయితే పార్టీ మారే సమయంలో అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీలో వివేక్కు పదవి దక్కితే రాజగోపాల్కు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ నాంచుతోంది. దాంతో తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని అంటూనే మరోసారి ప్రజల కోసం పదవి త్యాగం చేస్తానని చెబుతున్నారు. అయితే తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠకు తెరలేచింది. ఏ వ్యక్తి అయినా అహంకారపూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఎంతో మంది బలిదానాలు, ఎన్నో ఏళ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ఆత్మగౌరవం. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. తన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పదవి హామీ ఇచ్చినట్లు తనకు తెలియదని అంటున్నారు. అంతేకాదు తన సోదరుడికి మంత్రి పదవి ఇప్పించే పరిస్థితుల్లో తాను లేనని బాంబు పేల్చేశారు. అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. ఈ విషయంలో తానే కాదు ఎవరూ జోక్యం చేసుకోలేమని అన్నారు. ఎందుకీ రచ్చ అని సోదరుడికి పరోక్షంగా సందేశం ఇచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన సోదరుడిని మంత్రి పదవి నుంచి పీకేసీ అయినా సరే తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా రాజకీయం చేస్తున్నారు. దాంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంత్రి పదవి పంచాయతీ తారా స్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్ గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణకు ఇంకా 3 ఏళ్లు రేవంతే సీఎంగా ఉంటారన్న రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇక తెలంగాణను 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందని మరోసారి గుర్తు చేశారు. అయితే తనకు మంత్రి పదవి ఇస్తారనే విషయం తన సోదరుడు వెంకటరెడ్డికి తెలియదన్నారు. ఇక తెలంగాణలో అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ ఉందన్న రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి రాని కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మనం కోరుకున్న తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ, పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి. అటువంటి పాలకులే మనకు కావాలి. మళ్ళీ మునుపటి ప్రభుత్వంలాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని, తెలంగాణ వనరులను దోచుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు. దానికి వ్యతిరేకము. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనుకడుగు వేసేది లేదు, భయపడేది లేదు. మొత్తం మీద మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు రాజగోపాల్కు మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిగా చేతులెత్తేశారు. దాంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకే ఆయన మునుగోడులో సొంత బలం చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీలోకి వెళ్లి వచ్చారు. బీఆర్ఎస్లోకి వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. అందుకే ఇండిపెండెంట్గా అయినా బరిలో నిలిచి తన పవర్ ఏంటో కాంగ్రెస్ పార్టీకి చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి మాత్రం త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మునుగోడులో జోరుగా ప్రచారం సాగుతోంది.